శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దసరా శరన్నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శ్రీ సరస్వతీదేవి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధిష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాస భగవానుడు, వాల్మీకి మహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందజేసింది. అమ్మను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధిని, వికాసము కలిగిస్తుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి 3వ శక్తి రూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అధిష్టాన దేవత. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దేవేరి సరస్వతీదేవి. వేదాలు, పురాణాల్లో సరస్వతీదేవి ప్రస్తావన ఉంటుంది. శరన్నవరాత్రులు, వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది. దేవి భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, ఋగ్వేదం, పద్మ పురాణంలోనూ సరస్వతీదేవి గురించి వివిధ గాథలున్నాయి. బ్రహ్మ సకల సృష్టికర్త కావడంతో సరస్వతీదేవిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వాపై అమ్మను ధరించాడని చెబుతారు. అమ్మ కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతంలో ఉంది. సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. వాగ్బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానానికి అధిదేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు. జ్ఞాన ప్రదాతగా సరస్వతి గురించి ఎన్నో పురాణ కథలున్నాయి. ఒకసారి సనత్కుమారుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమంటే సరస్వతీదేవిని స్తుతించి బ్రహ్మజ్ఞాన సిద్ధాంతాన్ని సనత్కుమారుడికి చెప్పాడట బ్రహ్మ. జ్ఞానాన్ని ఉపదేశించమని స్వయంగా భూదేవి అనంతుడిని అడిగిందట. అప్పుడు కశ్యపుడి ఆజ్ఞతో చదువుల తల్లిని స్తుతించిన అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని భూదేవికి వివరించాడట. సరస్వతీదేవి స్తుతి తర్వాతే వాల్మీకి మహర్షి పురాణ సూత్ర జ్ఞానాన్ని సముపార్జించారు. వ్యాస భగవానుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతీదేవి గురించి తపస్సు ఆచరించి వరాలు పొంది ఆ తర్వాతే వేద విభాగాన్ని, పురాణ రచన చేశారు. సరస్వతీదేవి శక్తి ప్రభావంతోనే పరమేశ్వరుడు ఇంద్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించారని చెబుతారు. విద్య నేర్పించిన గురువు ఆగ్రహానికి గురైన యజ్ఞవాల్క్య మహర్షి తాను నేర్చుకున్నదంతా మర్చిపోయాడు. ఆ తర్వాత సూర్యుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన ఆదిత్య భగవానుడు సరస్వతీదేవిని ప్రార్థించమని చెప్పాడట. అలా కోల్పోయిన జ్ఞాపక శక్తిని సరస్వతి ప్రార్థన అనంతరం తిరిగి పొందాడు యజ్ఞవాల్క్య మహర్షి. సరస్వతీదేవి అలంకారం రోజున అమ్మవారికి దద్దోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు నివేదిస్తారు. తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. కలువ పూలతో పూజ మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు సరస్వతి అష్టోత్తరం, సరస్వతీదేవి స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది. తెలుసుకున్నాం కదా సరస్వతీదేవి అలంకారం యొక్క విశిష్టత. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి మనందరిపై కరుణ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.